యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగిన ఐఏపీ నియోకాన్ సదస్సు నిపుణుల ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. శిశు మరణాల రేటు దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. శిశువులు వివిధ కారణాలతో చనిపోతున్నారని, గ్రామాల్లో ఇంటి దగ్గర ప్రసవాలు జరగడం కూడా ఒక కారణంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెల నిండకుండా పుట్టిన బేబీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో లంగ్స్ డెవలప్మెంట్ సరిగా లేకపోవటం వలన, తర్వాత కొంతమంది బరువు తక్కువ పుట్టిన బేబీస్ పుట్టడం వలన వాళ్ళలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవటము. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యి కొంచెం ప్రోన్ ఫర్ మోర్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ మేము ప్రాపర్గా చేసి పేరెంట్స్కి మేము ప్రాపర్గా అడ్వైస్ చేయగలిగితే కనుక మేము హై క్వాలిటీ కేర్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ని బట్టి మేము హై క్వాలిటీ కేర్ ప్రొవైడ్ చేయగలిగితే ఆబ్వియస్గా ఈ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది. సో మామూలు వెంటిలేటర్ మీద ఇంప్రూవ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ వచ్చినాయి. దాని తర్వాత వాళ్ళలో కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి రక్తనాళాలలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాన్ని పల్మనరీ హైపర్టెన్షన్ అంటారు. సో అటువంటి వాళ్ళకి ఇచ్చే కొన్ని రకాల ట్రీట్మెంట్స్, కొత్త రకం ట్రీట్మెంట్స్ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి వచ్చినాయి. నీనటాలజీ స్పెషాలిటీ అనేది డెవలపింగ్ వెరీ ఫాస్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ దీనిలో అడ్వాన్సెస్ వస్తున్నాయి. సో ఇటువంటి కాన్ఫరెన్సెస్ మా నవజాత శిశువుల డాక్టర్లు నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ అప్డేట్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయండి. మన కంట్రీలో 1970లో 120-130 ఉండేది. అంటే 1000 మంది పిల్లలు పుడితే 1 ఇయర్ దాటేసరికి అందులో 120 నుంచి 130 మంది పిల్లలు చనిపోయేవాళ్ళు. అది నిదానంగా మనకి ఆ డెవలప్మెంట్ అవడం వల్ల న్యూనేటల్ కేర్ ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల స్లోగా తగ్గి ఇప్పుడు అరౌండ్ 18, అరౌండ్ 15 ఆ రేంజ్కి రీచ్ అయ్యాం ఏది ఏపీలో. బట్ ఓవరాల్ ఇండియాలో అరౌండ్ 20-25 అట్లా ఉన్నది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది ఇండియాలో అని స్టడీ చేస్తే కరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఏమి ఐడెంటిఫై అంటే మన ఇండియాలో అంటే పిల్లలు బరువు తక్కువతో పుడతాం. డెలివరీ అయినప్పుడు బేబీకి ఆక్సిజన్ అందకుండా బ్రెయిన్ డ్యామేజ్ అవటం, హాస్పిటల్ డెలివరీ అయ్యి ఉండి మెడికల్ అసిస్టెన్స్ ఉంటే కనుక ఈ నియోనేటల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు తగ్గడానికి బాగా స్కోప్ ఉంటుంది అని చెప్పి తేల్చారు. ఇయే కాక కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ నియోనేటల్ మెడిసిన్లో ఏమొచ్చినాయి ఏంటి అవన్నీ మాకు ప్రాక్టికల్గా డే టు డే ప్రాక్టికల్గా ఎక్స్పోజరు ఇంప్లిమెంటేషను అందరికీ జరుగుతుంది.